ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదెంత సీరియస్ గా ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా లక్ష్మి కాపురానికి కొరివి పెట్టే ప్లాన్ ఏదో చేస్తూ ఉండుంటుంది. ఎస్, హాయ్ మనీషా, ఎలా ఉన్నావ్? ఇన్ని రోజుల తర్వాత నీకు గుర్తొచ్చానా? నీతో పనుంది అంజు. పనుంటేనే ఫోన్ చేస్తావా? నేను చెప్పింది విను. వెంటనే మన క్లాస్మేట్స్ కాంటాక్ట్తో ఒక గ్రూప్ క్రియేట్ చెయ్యి. ఎందుకు? రేపు రీయూనియన్ చేసుకుందాం. రీయూనియనా? అది రేపేనా? అవును, రేపు మన ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం. ఏంటి రేపు స్పెషల్? ఏదైనా విశేషం ఉందా? మనం కలవడమే విశేషం. చెప్పింది చెయ్యి. అది కాదే, అందరు ఎక్కడెక్కడో ఉన్నారు. ఉన్నట్టుండి రేపు రీయూనియన్ అంటే ఎలా గ్యాదర్ చేయాలి? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. వెంటనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరికీ మెసేజ్ పంపించు. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు మానేస్తారు. ఇంత హడావుడిగా ఎందుకే? ఈ రీయూనియన్ నా కోసం. జస్ట్ డూ ఇట్. ఓకే, ట్రై చేస్తాను. బాయ్. బాయ్. ఇప్పటికిప్పుడు ఈ రీయూనియన్ ఎందుకు మనీషా? ఈ దేవయాని ఎక్కడ చచ్చిందో? మిత్రాని నా వైపు తిప్పుకోవడానికి ఈ రీయూనియన్ ఆంటీ. రీయూనియన్ అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు. వాళ్ళందరితో మిత్రకి నీ లవ్ ని రికమెండ్ చేయిస్తావా? కాదు, రేపు మిత్రతో ఫస్ట్ నైట్ చేసుకోబోతున్నాను. ఏంటి? ఫస్ట్ నైటా? అది పెళ్లి కాకుండా? అందరూ పెళ్ళాక ఫస్ట్ నైట్ చేసుకుంటారు. నేను పెళ్లి కోసం చేసుకోబోతున్నాను. ఎల్లుండి మిత్ర లక్ష్మిల పెళ్లి రోజు కదా? అవును, మిత్ర లక్ష్మితో వెడ్డింగ్ డే జరుపుకోవటానికి ఒక్క రోజు ముందే నేను మిత్రతో ఫస్ట్ నైట్ చేసుకుంటాను. అందుకు మిత్ర ఒప్పుకుంటాడా? ఇది మిత్రకి తెలిసి జరుగుతుందా ఏంటి? అంతా అయిపోయాక తెలుస్తుంది. అప్పుడు మిత్ర నాకు వేరే పెళ్లి ఎలా చేస్తాడో చూస్తాను. చచ్చినట్టు నన్ను యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. వేరే దారి ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.